నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని మంత్రులు కేటీఆర్, మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సైబరాబాద్ సిపిలు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, కొందరు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ వెబ్సైట్ను హోంమంత్రి మహమ్మద్ అలీ లాంచ్ చేయగా తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ బుక్ను మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల రూపం మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తన మిత్రుడు సైబర్ మోసానికి గురయ్యాడన్న మంత్రి, తెలిసిన మిత్రుడికి ఆపద అని మెసేజ్ రావడంతో ₹1,00,000 క్రెడిట్ చేశారని తెలిపారు. So if you look around, I mean, we live in a very, very interesting world. Our country, cyber crime is not now confined to one sphere of life. Even in politics, it has come in. Voters are being lured by way of Google Pay and, sending money directly into the accounts of voters as well is happening. So I think new age crimes need new age solutions. So Election Commission of India may also need to be, engaged and involved, not just police and not just law enforcement, but also I think we need to start sensitizing Election Commission and others as well. But more importantly, I think, today, as DG pointed out, as Cyberabad CP pointed out, technology has become all permeating. It is permeating into all spheres of life. There's not a single sphere of life which is exempt. So if you look around, I mean, we live in a very, very interesting world. Our country is about 140 crore people. The number of devices, I think, outnumber us. Today, I think each of us sitting in this room possibly has more than one phone, I'm guessing. One for public usage, one for private usage, etc., etc. Cyber crime is not now confined to one sphere of life. Even in politics, it has come in. రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు, కానీ బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ దిలావర్పూర్లోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ సీఎం కేసీఆర్ దుకాణాలని ఆరోపించారు. వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టి లిక్కర్, డ్రగ్స్, క్యాసినో దందాలు నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్ కూతురుదేనని ఆరోపించారు. రైతు బంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని, ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. నిరుపేదల భూములను కాజేసేందుకే ధరణి తీసుకొచ్చారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క ప్రాంతం నుండి ఈ అశేష జనాన్ని విచ్చేసేందుకు మీకు రావాల్సిందిగా. మీకు భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకి ఎప్పుడు ఓటు వేయలేదు. మీరు వేసారు ఎప్పుడైనా? మీరు ఓటు వేయకుండా కూడా మోడీ గారు ఈ ప్రాంతానికి ఏం చేసిండో లెక్క రాసుకొచ్చిన. మీరు ఓటు వేసి టీఆర్ఎస్ లో కట్టేది చెట్టు కట్టేది ఎవరో బిడ్డ బండి సంజయ్ వచ్చి లెక్క చెప్పిండు. బండి సంజయ్ చెప్పిన లెక్క తప్పైతే బండి సంజయ్ మీద కేసు పెడదాం. బండి సంజయ్ చెప్పిన లెక్క కరెక్ట్ అయితే, బండి సంజయ్ చెప్పిన లెక్క కరెక్ట్ అయితే ముక్కు భూమికి రాయింది. అది తెరలేదా? కేసీఆర్ వద్దు, ఆయన ముక్కు పెద్దది. టీఆర్ఎస్ గెలిపేది ఈ ప్రాంతానికి. అమ్మా, ఈ ప్రాంతానికి 100 రోజుల పని కోసం, 100 రోజుల పని కోసం ఈ మండలానికి 52,92,90,90,000 రూపాయలు ఇచ్చాం. ఈ ప్రాంతానికి, ఈ మండలానికి 52,17వ ఆర్థిక సంఘం ద్వారా 4,50,62,573 రూపాయలు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఈ బిడ్డలు చేసిన త్యాగాలు,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎవరు అమరులైనరు, ఎవరు ఉద్యమకారుల రూపంలో నిటారుగా నిలబడి కొట్లాడినరు, జేఏసీలు పెట్టింది ఎవరు, జెండాలు కట్టింది ఎవరు, ప్రాణాలు ఇచ్చింది ఎవరు, ఈనాడు రాజ్యంని ఏలుతున్నది ఎవరు అనేది ఈ విద్యార్థుల అందరికీ కళ్ళగట్టినట్టుగా 8 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడున్న పెద్దలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు సుమా. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజు ఈ పెద్దల సూచన మేరకు, ఈ పెద్దల సలహా మేరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంటే ఒక చరిత్ర అని, నగరం ఇంత అభివృద్ధి చెందుతుందని అంటే కలలో కూడా ఎవరు ఊహించలేరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గతంలో బిల్డింగ్స్ అంటే హైటెక్ సిటీ మాత్రమే అనుకునే వాళ్ళని, కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. భారతదేశంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ డల్గా ఉందని, హైదరాబాద్లో మాత్రం నిర్మాణ రంగం వేగంగా వెళ్తుందని పేర్కొన్నారు. Hearty welcome, sir. Hearty welcome, sir. అండ్ అలాగే గౌరవాన్ని ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు. హార్టీ వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్ సార్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపాడు గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కుటుంబాన్ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య తీవ్ర రూపం దాల్చి హత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్ఆర్ఓ హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తారని చెబుతూనే పోడు భూముల వైపు ఎవరు వెళ్లకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు మరణం నేను గతంలో చెప్పినట్టుగానే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూముల సమస్య తీవ్రంగా పరిణామాలు పరిధి దాటి ఈ హత్య సంఘటన జరగటం చాలా బాధాకరమైంది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. సమస్యను పరిష్కారం చేయకుండా ఓ పక్కన వాళ్ళకేం పోడు భూములు పంచుతా ఉన్నాం అని చెప్తూ ఇంకో పక్కన అధికారుల్ని ఎవరిని కూడా అటు రానియకుండా అడ్డుకట్టేయండి అని చెప్పి వీళ్లపైన ఒత్తిడి చేసి ఆ ఒత్తిడితో విధి నిర్వహణలో అక్కడ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకే సీఎం కేసీఆర్ మరొకసారి పాలమురుకు వస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచకం వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ యొక్క లక్ష్యం, తెలంగాణ ఏర్పాటు యొక్క లక్ష్యమే పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దేవాలయాల నిర్వహణలో ఎండోమెంట్ అధికారుల తీరును నిరసిస్తూ ఓ బీజేపీ నేత వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు శ్యామ్ సుందర్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో శానిటైజర్ స్ప్రేస్ పిచికారీ చేస్తూ పరిసరాలను శుభ్రం చేశాడు. తాను సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో అర్చన కోసం వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం మీద పురుగులు తిరగడం చూసి అక్కడి అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. తననే శుభ్రం చేసుకోవాలని అధికారులు మాట్లాడిన తీరుకు నిరసనగా ఎండోమెంట్ ఆఫీస్ను పరిశుభ్రం చేసినట్లు శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. నేనే చేసుకుంటాను, నాకే చెప్పిండు ఆయన. ఆడ టెంపుల్ నాకే చెప్పి క్లీన్ చేయమని చెప్పి నేనే చేయాలి, వేరే రోజు తీసుకోకుండా వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆడ అమ్మవారి చుట్టూ మొహం మీద మనము అక్కడ గర్భగుడి అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా ప్రసాదాలు చేస్తే తీవ్రాలు తీర్థం తీసుకునేది. అరే అక్కడ అమ్మవారి దగ్గరికి గర్భిణీ స్త్రీలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు సిక్కుగారన్న రూల్ ఉందా? ఈ ముసలి వాళ్ళు వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్తారు, ఎంతో సిక్కున్న వాళ్ళని వాళ్ళ నోట్లలో తీర్థం కోసం మంచిగా అవుతారని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇవి తీసుకుపోయి వాళ్ళ నోట్లలో పెస్తే ఇంకా సిక్ అవుతారా, ఇంకా వీక్ అవుతారా? మన దగ్గర ఉన్న హిందుత్వంలో ఉన్న ధర్మం ఏంది అంటే మనకు అసలు థాట్ కూడా రాదు. ఈ జీవితం వల్ల నేను సిక్ అయినా అన్న థాట్ కూడా రాదు పాపం వాళ్ళకు. మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మన టెంపుల్స్ని మనమే కాపాడుకోవాలి. గవర్నమెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి, కానీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండింది. తీసుకోకుండా వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆడ అమ్మవారి చుట్టూ మొహం మీద మనము అక్కడ గర్భగుడి అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా ప్రసాదాలు చేసి. దళిత బంధు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. కేసీఆర్ పథకాలు అన్ని ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మద్యం మీద ఆదాయం సమకూర్చుకుంటున్నారని, తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల సూచిని ఎంతమంది దళితులకు, ఎంతమంది మీ యొక్క ఎమ్మెల్యేల అనుచరులకు అప్పనంగా ఈ యొక్క ప్రజాధనాన్ని మీరు అప్పగించారో మరి శ్వేతపత్రకాన్ని విడుదల చేయాల్సి కోరుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ఎండాకాలంలో వాన లాంటివి. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించడము, ఎన్నికల తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా ఇవాళ మీరు చూశారు పత్రికల్లో. మునుగోడులో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇంతవరకు రాలేదని. మొన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఆ జిల్లాకి పరిమితమై మొదటి తేదీన జీతాలు విడుదల చేసి, సంక్షేమ పథకాలు పెన్షన్స్ విడుదల చేసి ఇప్పుడు అన్ని కూడా అటకెక్కిచ్చేశారు. పూర్తిగా దారాదత్తం చేశారంటే ఏ రకం. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందని, కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఏ ముఖ్యమంత్రి కుటుంబం కూడా చేయడం లేదని బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, కేసీఆర్ను గద్దదించడం బీజేపీకే సాధ్యమని తెలిపారు. కొంటున్నది నా ప్రభుత్వాన్ని కూలదోస్తుందని చెప్పి అన్నాడు. ఆ రోజే మతిస్థిమితం ఓడిపోయింది కేసీఆర్. ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు కొంటే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుందా? మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేల డ్రామా ఏందంటే వాళ్ళు చేసిన అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు, బీజేపీ పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ తుగ్లక్ ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముందస్తు పోతాడా, యథావిధిగా పోతాడా, ఎవరికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఎవరితో కలుస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం కేశనాయక్ తండాలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. అత్యాచార ఘటన బాధాకరమని, నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని లక్ష్మారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బండి తీసుకుంటా బండి తీసుకుంటా తిరుమలగిరి తాండా గ్రామ పంచాయతీలో కేశనాయక్ తాండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరి నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేసి సావుకు కారణమైన పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన చాలా బాధాకరం. చిన్న అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి ఎస్ఎస్సీ చదువుతుందంట. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని మీద హైదరాబాద్ పోతే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఇటువంటి వారికి కఠినాతి కఠిన శిక్షలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పటికే చాలా వరకు శిక్షలు పడ్డా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు. మరి ఈ సంఘటనలో సంబంధించిన అధికారులతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఐజీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ సంఘటన కారణభూతులైన వారిని కఠినంగా శిక్షించాలని మరి వారితో కోరడం జరిగింది. తిరుమలగిరి తాండా గ్రామ పంచాయతీలో కేశనాయక్ తాండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరి నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేసి సావుకు కారణమైన పేర్లు చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన చాలా బాధాకరం. చిన్న అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి ఎస్ఎస్సీ చదువుతుందంట. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని మీద హైదరాబాద్ పోతే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఐటీఐ కాలనీలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా ప్లాస్టిక్ చెత్తను తొలగించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టణాలు అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వార్డులు సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి, కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దపల్లి పట్టణంలో 3వ వార్డు నందు ఉన్నటువంటి వార్డుల యందు ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ని ఇండ్ల వద్దనే వేరు చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఒక అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు నందు కూడా ప్లాస్టిక్ ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటి యజమానికి, ఆ యజమానురాలికి అవగాహన కల్పిస్తూ ఆ వార్డులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ని ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దపల్లి పట్టణంలో 3వ వార్డు నందు ఈ ప్లాస్టిక్ ఏరివేసే కార్యక్రమాన్ని చేపడుతూ వార్డులో ఉన్నటువంటి ప్రతి యజమానురాలికి, ప్రతి యజమానికి అవగాహన కల్పిస్తూ ఈ వార్డులో ఉన్నటువంటి వార్డుల యందు ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ ని సైదాబాద్ ప్రధాన రహదారి శ్రీ హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 18వ బడి కొత్తకాపు రవీందర్ రెడ్డి, గురుస్వామి డాక్టర్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మహాపడి పూజ ఘనంగా జరిగింది. శ్రీ అయ్యప్ప స్వామి శరణుఘోషతో సైదాబాద్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాపడి పూజకు అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ మురళీధర వారు బీజేపీ సీనియర్ రామ రామ అని పిలిచినటువంటి రామచంద్ర జన్మ ధన్యమైపోతుంది. మన జన్మ శ్రీ మురళీధర వారు బీజేపీ సీనియర్
కనీసం తెలంగాణ అమరవీరుల స్తూపానికి అలంకరణ కూడా చేయలేదని తెలంగాణ ప్రభుత్వం అని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గంగాధర్ అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గన్ పార్కులో నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారిని ప్రభుత్వం మర్చిపోయిందని, విద్యార్థుల ప్రాణత్యాగంతో సంపాదించిన తెలంగాణలో వందల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ అమరుల స్తూపం చూసినట్లయితే ఏ విధంగా ఉంది అనేది మీకు తేటతెల్లమవుతుంది. ఎలాంటి పూల అలంకరణ లేకుండా విస్మరించారు అన్నదానికి నిదర్శనమే ఈనాటి గన్ ఫౌండరీలో ఉన్నటువంటి తెలంగాణ అమరుల స్తూపం. ఇది చాలు వారి యొక్క పరిపాలనా విధానం, వారు అమరుల కుటుంబాల పట్ల, అమరుల త్యాగఫలం పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నది అనేది కేసీఆర్ గారికి వారికి వదిలేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికినటువంటి అమరులు, విద్యార్థులు ఎంతో మంది 1200 మంది అమరులైన తర్వాత కానీ సంపాదించుకోలేదు మన రాష్ట్రం. అలాంటి అమరుల త్యాగ ఫలమే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ విస్మరించింది అనడానికి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో 100కి 100 పాళ్ళు విఫలమైందని చెప్పడానికి మేము ఎంతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చూస్తే నిజంగా దుఃఖించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్టీపీ కూకట్పల్లి కోఆర్డినేటర్ శివపావని అన్నారు. అమరులకు నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు గుర్తింపు లేదని, కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవులను అనుభవిస్తుందని తెలిపారు. అమరవీరుల స్తూపానికి అలంకరణ కూడా చేయలేదని, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులను వివరణ కోరితే శ్రీకాంతాచారి ఎవరు అని అడిగే పరిస్థితి ఏర్పడటం దారుణమన్నారు. అంటే మన ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మనం చూసాము. ఎందుకంటే అసలు ఇందాక ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే జిహెచ్ఎంసీ వారికి ఫోన్ చేసి ఇలా స్తూపానికి ఇట్లా ఉంది కదండి అని అడిగితే అసలు ఎవరు శ్రీకాంతాచారి అని అడగడం జరిగింది. అంటే శ్రీకాంతాచారిని మర్చిపోయే పరిస్థితుల్లో తెలంగాణ ఒక అమర వీరుణ్ణి, ఒక త్యాగానికి చిహ్నాన్ని ఆయన మర్చిపోయారు అంటే మన ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. ప్రభుత్వానికి సోయి లేదని ఇక్కడ మన తెలంగా తెలుస్తా ఉన్నింది. సో ఈ నెక్స్ట్ ఒకవేళ నిజంగా ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఏంటి అంటే ఈ రోజున ప్రస్తుతం ఉన్న అన్ని విషయాల్లోనూ, అన్ని కోణాల్లోనూ ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ కె శశాంక జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దివ్యాంగులు ఆత్మశైర్యంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో రాణించవచ్చని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగుల భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. ప్రజావాణి ఏర్పాటు చేసి అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ అందజేస్తామని అన్నారు. దివ్యాంగులకు వర్తించే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవయదానానికి ఓ వికలాంగుడు తల్లి ఇచ్చిన అంగీకార పత్రాలను స్వీకరించి వారిని అభినందించారు. మాట్లాడిన ఒకరిద్దరు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన దాంట్లో అతి ముఖ్యమైన విషయం కూడా వారు చెప్పారు. మాకు మీ సానుభూతి అవసరం లేదు, మీ చేయూత కావాలి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులను వారు కోరడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా ఆ చేయూత మీకు అందే విధంగా చూసుకోవడం మా బాధ్యత, అది నిర్వర్తిస్తామని చెప్పేసి మీ అందరూ ఇటువంటి సందర్భంలో ఆయన నా ముందర మాట్లాడిన ఒకరిద్దరు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో ఎదుట ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదని, ఇలా అయితే కార్మికులు ఎలా బతకాలని మహిపాల్ ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్ల 3 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు.
గన్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు ఆధ్వర్యంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారకులైన ఆంధ్ర కుట్రదారుల సంతాపం నేడు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని చందు తెలిపారు. ఇదే విధానం కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిమాణాలుంటాయని హెచ్చరించారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది వారికి తగిన గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల, విద్యార్థుల అమరుల పట్ల అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడు కేసీఆర్ఏనని, ఇవన్నీ గుర్తించకుండా అవాకులు చవాకులు పేలితే గతంలో జరిగిన మానుకోట సంఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో తిరుగుతుంది, తిరగడమే కాకుండా తెలంగాణ నిక్కాసైన ఉద్యమకారులను ఇలా అడుగడుగున నువ్వు తిట్టడం నీకు ఎంతవరకు న్యాయము అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ పత్రికా సమావేశంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ 1200 మంది అమరులైనటువంటి అమరవీరులను ఈరోజు గౌరవించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రాణానికి మనం వెలకట్టలేము, కానీ వాళ్ళకు ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి అమరవీరులను గుర్తించి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్న ముఖ్యమంత్రి ఇలా గౌరవనీయులు కేసీఆర్ గారు. అట్లాంటి అమరవీరులను ఆదుకున్న ముఖ్యమంత్రి గారిపైనే ఈరోజు తెలంగాణలో తిరుగుతుంది, తిరగడమే కాకుండా తెలంగాణ నిక్కాసైన ఉద్యమకారులను ఇలా అడుగడుగున నువ్వు తిట్టడం నీకెంత. ఖమ్మం జిల్లా వైరాలో పలువురు అయ్యప్ప భక్తులు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. అయ్యప్ప స్వాములు బూక్యా సైదులు సాయి కుమార్లు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకొని పాదయాత్ర ప్రారంభించారు. వారిని కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరిమలకు బయలుదేరడం శుభ పరిణామమని ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు తెలిపారు. లోకక్షేమం కోసం చేసే పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలని కోరారు. వైరా శ్రీ హరిహరసుత అయ్యప్ప క్షేత్రం శాస్త్రనగర్ వైరా గుగ్లోత్ సైదులు మరియు బూక్యా సైదులు గుగ్లోత్ సాయి కుమార్ అనే 2 స్వాములు అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న రోజునే ఇక్కడి నుంచి వైరా అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మహాపాదయాత్ర చేయాలని మనసులో సంకల్పించుకున్న వారై ఈ రోజు మన దేవాలయంలో 41 రోజు దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మహాపాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో అయ్యప్ప స్వామి వారు వారికి వెన్నంట తోడు ఉండి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దేవాలయం తరఫున కొప్పురవారు వెంకటేశ్వరరావు గారు మరియు పెనుగొండ రామారావు గారు, రంగా జనార్దన్ గారు తరఫున మేము దేవాలయం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతతో పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. వైరా శ్రీ హరిహరసుత అయ్యప్ప క్షేత్రం శాస్త్రనగర్ వైరా గుగ్లోత్ సైదులు మరియు బూక్యా సైదులు గుగ్లోత్ సాయి కుమార్ అనే 2 స్వాములు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. మహాపాదయాత్ర చేయాలని మనసులో సంకల్పించుకున్నాం.